భాషా నుడికారానికి, శబ్ద సౌందర్యానికి, సంగీత శ్రావ్యతకు నిలువుటద్దాలు చలనచిత్రాల పాటలు. ఆ పాటల్లోని భాషా విశేషాలు ఇప్పుడు చూద్దాం. చలనచిత్రాలకు పాటలు రాసిన సాహితీవేత్త సి నారాయణ రెడ్డి. తెలుగు భాషకు తన పాటలతో మరింత వైభవాన్ని తెచ్చిన కవి. పదరక్తిని, శబ్దశక్తిని గ్రహించి పదాలు ప్రయోగించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు. పూజాఫలం చిత్రంలో పగలే వెన్నెల జగమే ఊయల పాట సినారే రాసిన అచ్చమైన భావగీతం. పగలే వెన్నెల జగమే ఊయల కదలే ఊహలకే కన్నులుంటే నింగిలోన కందమామ పొంగి చూచే నీటిలోన కలువ భామ పొంగి పూచే ఈ అనురాగమే జీవన రాగమై ఈ అనురాగమే జీవన రాగమై ఎదలో తేనె జల్లు కురిసిపోదా పగలే వెన్నెల జగమే ఊయల కడలి పిలువ కన్నెవాగు పరుగు తీసే మురళి పాట విన్న నాగు శిరసులోపే ఈ అనుబంధమే మధురానందమై ఇలపై నందనాలు నిలిపిపోదా పగలే వెన్నెల జగమే ఊయల నీలి మబ్బు నీడలేచి నెమలి ఆడే పూల ఋతువు సైగ చూచి పికము పాడే మనసే వీణగా ఝణ ఝణ ప్రాయగా బ్రతుకే పున్నమిగా విరిసిపోదా పగలే వెన్నెల జగమే ఊయల. ఈ పాట పల్లవిలోని కదిలే ఊహలకే కన్నులుంటే అన్న విలక్షణ ప్రయోగమే శ్రోతల్ని ఆకట్టుకుంటుంది. ఊహలకు కన్నులున్నప్పుడే పగలు కూడా వెన్నెల కురుస్తుంది, జగమంతా హాయిగా ఊయల్లా ఊగుతుంది అని కవి చెప్తాడు. చందమామ తొంగి చూడటం, కలువభామ పొంగి పూయటం లాంటివి ప్రాసలతో కూడిన కవి సమయాలు. కన్యవాగు అనడంలో సినారే నాయికని వాగుకు, నాయకుణ్ణి కడలికి ప్రతీకలు చేశాడు. అలాగే మురళి పాటకు నాగుపాము శిరసు ఊపటం, నీలిమబ్బు చూసి నెమలి ఆడటం, పూల ఋతువు చూసి పికము పారటం ప్రకృతిగతమైన అనురాగ బంధాలు. అయితే వాటిని కవి ఈ పాటలో నాయికా నాయకులకు ఆపాదించాడు. చివరిగా మనసు వీణగా ఉన్నప్పుడు బ్రతుకు పున్నమిలా విరిసిపోతుందని హృదయగతమైన ఆనందాన్ని వివరిస్తాడు సినారే. తేనె జల్లు, కన్నెవాగు, నీలిమబ్బు, పూల ఋతువు లాంటి హృద్యమైన పదప్రయోగాలు ఈ గీతాన్ని వీణుల విందు చేశాయి. అంతేకాదు, కురిసిపోదా, నిలిసిపోదా, విరిసిపోదా అన్న ముక్తాయింపులు గజళ్లలోని అంత్యప్రాసల్ని గుర్తుకు తెస్తాయి. తెలుగు భాషలోని అందమైన పదబంధాలతో ముడివేసిన ఈ పాట ఎప్పుడు విన్నా శ్రోతల మనసుల్లో వెన్నెల కురుస్తుంది. తెలుగు వెలుగులో మరో చిన్న విరామం.